చలరో చలరో చల్ అంటూ అప్పుడెప్పుడో జల్సా సినిమాలో పవన్ అడవుల్లో తిరుగుతున్న దృశ్యాలు చూసాం. కాకపోతే అది సినిమా. ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా అడవుల్లోకి వెళ్లారు. వెళ్లడమే కాదు, స్మగ్లర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు పవన్ ఏం చేశారు? ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? కొన్నేళ్లుగా ఏపీలో ఎర్రచందన స్మగ్లర్లకు స్వర్గధామంలా మారిన మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన దృశ్యాలివి. ప్రాంతమంతా పవన్ కలియ తిరిగారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఎర్రచందన స్మగ్లింగ్ ఏ స్థాయికి వెళ్లిందో పవన్ వివరించారు. దేశవ్యాప్తంగా పట్టుబడిన ఎర్రచందనమంతా ఏపీ నుంచే వెళ్లిందని, అలాగే నేపాల్లో కూడా మన రెడ్ శాండిల్ పట్టుబడిందని చెప్పారు. గత 5 ఏళ్లలో 2 నుంచి 3 లక్షల చెట్లు నరికేశారని వివరించారు. అంతేకాదు 10,000 కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. 1,30,000 దుంగలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా 2,60,000 దుంగలు ఎర్రచందనం దుంగలు అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది. ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. ఎర్రచందనం అంటే వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయని, ఎవరూ దీనిని కొట్టవద్దు, అమ్మవద్దు అని వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టడం, తరలించడం, అమ్మడం స్వచ్ఛందంగా ఆపాలని, ఇలాగే కొనసాగిస్తే తాట తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్ లాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రత్యేక ఆపరేషన్ చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్. అది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో పాటు ఉమ్మడి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు గుర్తించారని కూడా పవన్ చెప్పారు. ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా 2-3 జోన్స్ లో చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే అది చాలా అసలు విలువైన వుడ్. అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం.
ఒకటి నేను గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు, ఫార్మ్స్లో పెంచుకోవచ్చు, మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే. కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితం ఉండాలి. ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని, ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క. సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటాము. దేశాల మధ్య ఒప్పందం ఉందని, నేపాల్లో పట్టుబడినవి ఇచ్చేశారని, అలాగే రాష్ట్రాలతో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకున్నామని, ఇకపై ఎక్కడ పట్టుబడినా మనకు ఇస్తారని పవన్ చెప్పారు.